హలో అందరికీ. సో ఈ వీడియో అయితే మెయిన్గా గర్ల్స్కి, గర్ల్ పేరెంట్స్కి. నేను అసలు వీడియో ల్యాగ్ కూడా చేయను అనమాట. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. గర్ల్స్ పేరెంట్స్ అండ్ ఎవరైనా బ్రదర్స్ కానీ బాయ్స్ ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉంటే ఈ వీడియో మాత్రం గర్ల్స్కి సెండ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. దీనివల్ల నాకు ఏమీ రాదు నిజం చెప్పాలంటే. సో రీసెంట్గా కాల్స్ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అది కూడా ఓన్లీ గర్ల్స్ని బాగా టార్గెట్ చేస్తున్నారు, గర్ల్ పేరెంట్స్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. సో ఏంటి అని అంటే నేను విత్ ప్రూఫ్స్తో సహా నేను ఈ వీడియోలో పెడతాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. అందుకే సో ఏంటి అని అంటే సమ్ అన్నోన్ నెంబర్స్ నుంచి లైక్ శ్రీలంక, పాకిస్తాన్, వేరే దేశాల నుంచి మనకి కోడ్ చూస్తే +92 అలాంటి కోడ్స్ యూస్ చేసి వస్తూ ఉంటాయి అన్నమాట నెంబర్స్. అలాంటి వాళ్ళు కాల్ చేసి హిందీలో మాట్లాడతారు. సో హిందీలో ఏమని మాట్లాడతారు అని అంటే మెయిన్గా పేరెంట్స్కి, గర్ల్స్కి కాదు, మెయిన్గా పేరెంట్స్కి. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా జరిగిందనమాట. నేను ఎక్కడెక్కడో వింటూ ఉండేదాన్ని, కానీ రీసెంట్గా జస్ట్ ఈ మంత్లోనే ఈ 3 మెంబర్స్కి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కాల్స్ వచ్చాయి. అందుకే ఈ వీడియో చేయాలని అనుకున్నాను అనమాట. సో ఏంటి అని అంటే కాల్ చేస్తారు పేరెంట్స్కి. కాల్ చేసి ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పేస్తారనమాట. లైక్ పేరు చెప్పి ఈ కంపెనీలో వర్క్ చేస్తుంది లేదా ఇక్కడ ఉంటుంది. సో అనగానే పేరెంట్స్కి అవును మా అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుంది కదా, ఇది కదా మా అమ్మాయి పేరు అని చెప్పి నిజంగా నమ్మేస్తారు. అందులో గర్ల్స్ అనేసరికి ఒక సెన్సిటివిటీ అనేది ఉంటుంది, ఎమోషనల్ అది ఉంటుంది కదా. సో మా అమ్మాయి గురించి ఎవరు చేశారా అని చెప్పి కాల్ మాట్లాడతారు ఆబ్వియస్గా. సో వాళ్ళు ఏంటంటే మేము ఇన్స్పెక్టర్ లేదా ఈ పర్సన్ అని చెప్పి ఏమంటే మీ అమ్మాయి ఇట్లా మర్డర్ చేయించింది, లేదా మీ అమ్మాయి ఇట్లా రేప్ చేయించింది, వాళ్ళ ఫ్రెండ్ రేప్ చేయబడింది, సో ఇంత మనీ ఇవ్వండి లేదా ఇక్కడికి రిపోర్ట్ చేయండి అని చెప్పి ఇది మొత్తం హిందీలో జరుగుతుంది. హిందీ వచ్చిన వాళ్ళైతే మాట్లాడతారు, కానీ మేబీ రాని వాళ్ళైతే ఇంకా భయపడతారేమో నాకు తెలిసి. ఇలాంటివి చాలా అంటే చాలా జరుగుతున్నాయి రీసెంట్గా. అసలు నా చుట్టుపక్కల జరిగినాయి అంటేనే నాకు చాలా షాకింగ్గా ఉంది. అండ్ కొంచెం స్ట్రాంగ్గా లేని పేరెంట్స్ ఏంటంటే అవి నిజమని నమ్మేస్తారు. బట్ మీ పిల్లలు అలా చేయరని మీకు తెలుసు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మీరేం చేయాలి అని అంటే ముందు గట్టిగా మాట్లాడండి. అసలు ముందు డీటెయిల్స్, అసలు ఒకవేళ ఆధార్ నెంబర్ ఏమన్నా ఉంది మీ అమ్మాయిది అని అంటే ఆధార్ నెంబర్ చెప్పు అని గట్టిగా మాట్లాడండి. మీరు కనుక ఎక్కడ తగ్గినా కూడా వాళ్ళకి మనం లూప్ పాయింట్ ఇచ్చేసినట్టే అనమాట. సో గట్టిగా మీ అమ్మాయి అట్లా చేయదని మీకు తెలుసు కాబట్టి, మీకు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు గట్టిగా మాట్లాడాలన్నమాట. మాట్లాడితేనే అలాంటి పర్సన్స్ ఆగిపోతారు. సో మాట్లాడి ఎక్కడ జరిగింది ఏంటి అని అంతవరకు కూడా అడగక్కర్లేదు. ఒకవేళ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఇది పోలీస్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు సో అని చెప్పి మాట్లాడండి. మాట్లాడితే ఆబ్వియస్గా వాళ్ళే ఆపేస్తారనమాట. నా ఫ్రెండ్కి నిన్న మేము ఆఫీస్లో ఉన్నాము, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ సడన్గా కాల్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని కంగారుగా కాల్ చేశారనమాట. చేస్తే తను చాలా కూల్గా నేను ఇక్కడే ఉన్నాను ఆఫీస్లో అని చెప్పింది. చెప్పినాక వాళ్ళ మమ్మీతో నేను మాట్లాడాను అనమాట డైరెక్ట్గా. ఏంటి ఆంటీ ఏం జరిగింది అని మాట్లాడితే ఆంటీ అన్నారు ఇట్లా మా అమ్మాయి పేరు చెప్పి ఇట్లా మీ అమ్మాయి ఒకరిని రేప్ చేయించింది అని చెప్పారు. అస్సలు ఏమన్నా వాళ్ళ ప్లాన్ అన్నా సరిగ్గా వేసుకోవాలి కదా. రేప్ చేయించిందంటే ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయిని, ఏమో జరుగుతున్నాయేమోలే కానీ రేప్ చేయించింది అని చెప్పి అన్నారంట. ఆ ఆంటీ కొంచెం స్ట్రాంగ్గా అంటే మా అమ్మాయి అట్లా చెయ్యదు అన్న ఫీలింగ్ ఆమెకి లోపల ఉంది. అండ్ ఇలాంటివి స్కామ్ కాల్సే అని చెప్పి ఆమెకి తెలుసు కాబట్టి కొంచెం మాట్లాడింది అనమాట. రేప్ చేయించింది మీ అమ్మాయి, ఇట్లా 70,000 సంథింగ్ మనీ అడిగారు, అది అయిపోయింది. అయితే కాల్ కట్ చేసేసారంట. కట్ చేసినాక మళ్ళీ కాల్ చేస్తే ఏది మా అమ్మాయికి ఇవ్వమను అడిగితే ఎవరో పక్క నుంచి ఏడుస్తూ ఉన్నారంట. కానీ ఒక్క ముక్క అయితే మాట్లాడలేదు, బట్ ఏడుస్తూ ఉన్నారు. మళ్ళీ కాల్ వీళ్ళు తీసేసుకొని మాట్లాడేశారనమాట. ఇంకా ఆంటీ ఏం చేశారనంటే మీరు మీ కాల్ పోలీస్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు అనగానే అంతే అక్కడితో ఆపేశారనమాట. సో ఇంక మళ్ళీ కాల్ చేయలేదు. సో వాళ్ళు కొంచెం గట్టిగా ఉన్నారు కాబట్టి అలాంటివి ఆగింది. అండ్ వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారనమాట. యాక్చువల్గా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. సో అది ఎక్కడ నుంచి వచ్చింది నెంబర్ అని చూస్తే +92 అని చెప్పి పాకిస్తాన్ నెంబర్ అంట. అండ్ ఈరోజు ఇంకొక వీడియో, యాక్చువల్గా మేము నిన్న ఆంటీకి తెలియదు అట్లా అంటే ఈ వీడియో తీసుకోవాలి ఇదంతా ప్రాసెస్ తెలియదు, బట్ నా ఫ్రెండ్ వేరే ఫ్రెండ్కి చెప్పుంచింది కాబట్టి సర్ప్రైజింగ్లీ ఆ అమ్మాయికి కూడా కాల్ వచ్చింది.
సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఎత్తారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వీడియో తీసుకున్నారు. సో ఆ వీడియో క్లిప్ ఏంటంటే నేను ఎండ్లో పెడతానమాట. సో అది చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్కి చెప్పండి మీరు, అమ్మ ఇలాంటి కాల్స్ వస్తాయి, మీరు బాధపడద్దు, భయపడద్దు, మీరు గట్టిగా మాట్లాడండి. ఎందుకంటే ఆఫీస్ పని మీద మనం వేరే స్టేట్స్కి అట్లా వస్తూ ఉంటాము. సో పేరెంట్స్ ఆబ్వియస్గా వేరే స్టేట్స్లో ఉన్న మనం ఎక్కడ ఏ పరిస్థితి ఎట్లా జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి వాళ్ళు కొంచెం కంగారు పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ముందుగానే చెప్పుంచండి. సో ఇప్పుడైతే ఆ వీడియో నేను ప్లే చేస్తాను. సో అది చూడండి. ఇలాంటి కాల్స్ మీకు ఎవరికన్నా వస్తున్నాయేమో కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ వచ్చుంటే చెప్పండి. కొంతమంది అన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఈ వీడియోని అయితే మీరు ఎంతమంది కుదిరితే అంతమందికి షేర్ చేయండి. దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎంతమందికి కుదిరితే అంతమంది అమ్మాయిలకి, అమ్మాయిల పేరెంట్స్కి మీరు పంపించండి. సో వాళ్ళకి చాలా ఉపయోగపడిద్ది. నిజంగా ఇది జరిగింది. నిజంగా ఈ 2 డేస్లోనే 2 కాల్స్ జరిగాయి. అస్సలు షాకింగ్గా ఉంది మాకైతే. సో మీరు ఇదంతా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అంతే, ఇంకా బాయ్. हेलो हेलो। हाँ बोलिए। कौन है? अरे मैं पुलिस इंस्पेक्टर। कहाँ से? अरे मैं इस समय श्रीलंका में हूँ। मेरे पास केस आया तुम्हारी बेटी का। क्या केस है? अरे तुम्हारी बेटी की फ्रेंड का रेप हुआ है और ये श्रीलंका में ये स्मगलिंग का काम भी करती है। मेरे बेटी की दोस्त नहीं है श्रीलंका पे। अभी इसको डिपोर्ट कर देंगे हम इंडिया। क्या नाम है उसका? हाँ हाँ तो बोलो उसको डिपोर्ट कर दे इंडिया। ये मैं बात कर रहा हूँ। జర సబ్స్క్రైబ్ చేసుకోరాదే.